జైల్లో చిచ్చు జీవితం. గ్రామంలో చిచ్చుకాకి డబ్బుల పిచ్చెక్కువ. ఆవిడ ఊర్లో అందరికీ అప్పులిస్తూ దానికి విపరీతమైన వడ్డీ వసూలు చేస్తూ ఉంటుంది. తన పాత లెక్కల పుస్తకంలో అంకెలెన్ని తప్పుగా రాసి పేద పక్షులను నిలువునా దోచుకుంటుంది. ఉదయం 10 గంటలు చిచ్చుకాకి తన ఇంట్లో ఒక పెద్ద ఎర్ర అట్టల పుస్తకం వేసుకుని లెక్కలు రాస్తోంది. అప్పుడే బన్ను చిలుక భయపడుతూ అక్కడికొచ్చాడు. చిచ్చు ఆంటీ నమస్తే. రారా బన్నగా, వారం క్రితం నా దగ్గర చికెన్ పఫ్ తినడానికి 10 రూపాయలు అప్పు తీసుకెళ్ళావు కదా, తెచ్చావా? తెచ్చానంటీ, ఇదిగోండి మీ 10 రూపాయలు అని 10 రూపాయలు నోటిచ్చాడు. వరే, 10 రూపాయలు ఇస్తే ఎలారా? దానికి వడ్డీ చక్రవడ్డీ. మీ అమ్మ నాతో నిన్న గొడవ పడినందుకు కోపపు వడ్డీ కూడా అన్నీ కలిపి 500 అయ్యింది, వెంటనే కట్టు. బన్ను చిలుక షాక్ అయి, 500? ఆంటీ, నేను తిన్నది 10 రూపాయల పఫ్, దానికి 500 కట్టాలంటే నేను నా కిడ్నీలు అమ్ముకోవాలా? ఇది అన్యాయం. అన్యాయం కాదురా, వ్యాపారం. డబ్బులు కట్టకపోతే మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఎత్తుకొని వచ్చేస్తాను. అక్కడికి తుని పిచ్చుక ఏడుస్తూ వచ్చింది. చిచ్చు, నీకు దండం పెడతాను. నేను తీసుకున్న 10,000 అప్పుకి ఇప్పటికే నేను నీకు 20,000 కట్టాను. అయినా ఇంకా 15,000 బ్యాలెన్స్ ఉందంటావా? నీ లెక్కల్లో ఏదో మోసం ఉంది. చిచ్చుకాకి గర్వంగా, నా లెక్కలు పక్కాగా ఉంటాయి తుని. ఆ రోజు నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు నేను నా పుస్తకంలో సున్నాలు ఎక్స్ట్రాగా వేశాను. నువ్వు సంతకం కూడా పెట్టావు. ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా? నువ్వు రాక్షసివి చిచ్చు, పేదవాళ్ళ రక్తం తాగుతున్నావు. అవునంటీ, మీరు రక్తం తాగే వ్యాంపైర్లు తయారయ్యారు. మాకు న్యాయం జరగాలి. ఎక్కడికైనా వెళ్ళండి, నా దగ్గర ఈ పుస్తకం సాక్ష్యంగా ఉంది. నన్ను ఎవరు ఏమీ పీకలేదు. గెట్ అవుట్. బన్ను తుని బయటకొచ్చారు. ఇద్దరూ చాలా కోపంగా ఉన్నారు. అంటే ఈ చిచ్చుకాకి బుక్లో దొంగ లెక్కలు రాస్తుందని మనకు తెలుసు, కానీ పోలీసులకు ప్రూఫ్ కావాలి కదా. మనం ఆ పుస్తకాన్ని కొట్టేద్దామా? పుస్తకం కొట్టేయడం దొంగతనం అవుతుంది పన్ను. మనం దొంగలం కాదు. మనం ఆవిడ లెక్కలు మార్చేటప్పుడు వీడియో తీద్దాం. నా ఫోన్లో కెమెరా ఉంది కదా. ఆ రాత్రి చిచ్చుకాకి ఇంట్లో ఎవరూ లేరు. చిచ్చుకాకి తన ఎర్ర పుస్తకం తీసి పగలు జనాలిచ్చిన డబ్బులు లెక్కలను రబ్బర్తో చెరిపేసి కొత్తగా సున్నాలు యాడ్ చేస్తుంది. చిచ్చుకాకి తనలో తాను నవ్వుకుంటూ, టోనీ పిచ్చుక 5,000 ఇచ్చింది. ఆ 5ని చెరిపేసి 500 అని రాద్దాం. అప్పుడు నా అప్పు తీరదు. బన్నుగాడి 10 రూపాయలకి ఇంకో 2 సున్నాలు పెడదాం. 1000 అవుతుంది. నా తెలివికి నేనే ఫ్యాన్ని. కిటికీ బయట నుండి బన్ను చిలుక, తుని పిచ్చుక ఇదంతా ఫోన్లో రికార్డ్ చేశారు. బన్ను చిలుక కుసుకుసుగా, చూసారా ఆంటీ, ఆవిడంత ఫ్రాడ్. ప్రూఫ్ దొరికింది. రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ లూసీ పావురం నిద్రపోతుంది. కానిస్టేబుల్ కుహూబాతు పక్కన నిలబడి ఉంది. తుని పన్ను వెళ్లి లూసీకి వీడియో చూపించారు. ఇన్స్పెక్టర్ గారు, ఈ వీడియో చూడండి. ఆ చిచ్చుకాకి ఊరి జనాన్ని ఎలా దోచుకుంటుందో. లూసీ పావురం వీడియో చూసి, ఓహో, ఇది చాలా పెద్ద నేరం. ఫోర్జరీ, చీటింగ్. కుహు, వెంటనే జీప్ తీయే. ఆ చిచ్చుకాకిని అరెస్ట్ చేసి తీసుకునిరా. కుహుబాతు లూసీ పావురం జీప్ వేసుకుని చిచ్చు ఇంటికి వెళ్లారు. హ్యాండ్స్ అప్ చిచ్చు, యు ఆర్ అండర్ అరెస్ట్. చిచ్చుకాకి కంగారుగా, ఏంట్లోసే, నేనేం చేశాను? నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నావు? నువ్వు లెక్కలు మార్చిన వీడియో సాక్ష్యంగా దొరికింది చిచ్చు. పద స్టేషన్కి. చిచ్చుకాకిని జైల్లో వేశారు. ఊరి జనమంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిచ్చుకి సరైన శాస్తి జరిగింది. ఇక కనీసం 2 ఏళ్లు బయటకు రాదు అని సంతోషించారు. రాత్రి 8 గంటలు జైల్ లాకప్లో చిచ్చుకాకి కింద కూర్చొని దోమలు కొట్టుకుంటోంది. అమ్మా, ఈ లాకప్లో ఏంటి ఎన్ని దోమలున్నాయి? ఫ్యాన్ కూడా లేదా? నేనిక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను. లూసీని ఎలాగైనా కొనేయాలి. చిచ్చుకాకి లూసీ పావురాన్ని దగ్గరికి పిలిచింది. లూసీ, ఎట్రా, ఒక చిన్న బిజినెస్ డీల్ మాట్లాడుకుందాం. ఏంటి చిచ్చు? నేను సీనియర్ పోలీస్ ఆఫీసర్ని, నాతో డీల్స్ వద్దు. సీనియర్ అని నాకు తెలుసులే లూసీ, కానీ నీ మెడలో ఒక డైమండ్ నెక్లెస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. నాకు 2 ఏళ్ల శిక్ష పడేలా ఉంది కదా. నువ్వు ఆ FIR కాపీలో ఒక చిన్న మార్పు చేసి శిక్షను 10 రోజులకు తగ్గిస్తే నీకు రోజుకి 10,000 ఇస్తాను. లూసీ పావురం 10,000 అనగానే కళ్ళు మెరిశాయి. రోజుకి 10,000? 10 రోజులకి 1,00,000 రూపాయలా? నిజంగా ఇస్తావా? 1,00,000 రూపాయలు నీ చేతిలో పెడతా. అంతేకాదు, ఈ 10 రోజులు నాకు లాకప్లో 5 స్టార్ మర్యాదలు జరగాలి.
నాకు ఉదయం ఇడ్లీ, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రికి పిజ్జా కావాలి. లోపల ఏసీ పెట్టించాలి. లూసీ పావురం లంచానికి ఆశపడి డన్, డీల్ ఫైనల్. నీకు 2 ఏళ్ల శిక్ష పడదు, కేవలం 10 రోజులు మాత్రమే. ఆ 10 రోజులు నువ్వు ఖైదీ కాదు, నా వీఐపీ గెస్ట్వి. ఇక మరుసటి రోజు ఉదయం 9 గంటలు కానిస్టేబుల్ కుహుబాతు స్టేషన్కొచ్చింది. లాకప్ వైపు చూసి షాక్ అయింది. లాకప్కి ఏసీ ఫిట్ చేసుంది. లోపల చిచ్చుకాకి ఒక మంచి పరుపు మీద పడుకొనుంది. చేతిలో మ్యాంగో జ్యూస్ ఉంది. కుహుబాతు ఆశ్చర్యంగా, ఇదేంటే లాకప్ లో ఏసీనా? చిచ్చు, నీకు జ్యూస్ ఎక్కడిది? హలో కానిస్టేబుల్, గుడ్ మార్నింగ్. ఇన్స్పెక్టర్ గారు నా కోసం స్పెషల్ గా అరేంజ్ చేశారులే. నా పనులు నువ్వే చూడాలి. ముందు వెళ్ళి 2 మసాలా దోశలు పట్టుకొనిరా. దోశలు? జైల్లో ఖైదులకు ముద్దపప్పు, అన్నం మాత్రమే పెడతారు. దోశలు ఎందుకు పెడతారు? లూసీ పావురం అక్కడికొచ్చి, కుహు ఎదురు చెప్పకు, ఆవిడకి ఏది కావాలంటే అది తీసుకునిరా, ఆవిడ మన స్పెషల్ గెస్ట్. కుహుకి విషయం అర్థమైంది. లూసీ లంచం తీసుకుందని తెలుసుకుంది. మధ్యాహ్నం అయ్యేసరికి లాకప్లోకి చికెన్ బిర్యానీ, లెగ్ పీసులు చిచ్చుకాకి జైల్లో ఎంజాయ్ చేస్తుంది. చిచ్చుకాకి బిర్యానీ తింటూ, అబ్బా, జైలు జీవితం ఎంత బాగుంటుందని నాకు తెలియదు లూసీ. ఇంట్లో ఉన్నప్పుడు వండుకునేదాన్ని, ఇక్కడ ఉచితంగా సర్వీస్ జరుగుతుంది. సూపర్. కానిస్టేబుల్ కుహుబాతుకి ఈ అవినీతి నచ్చలేదు. వెంటనే వెళ్లి తుని పిచ్చుక బన్ను చిలుకలకి విషయం చెప్పింది. ఫ్రెండ్స్, మీరక్కడ చిచ్చుకాకి జైల్లో కష్టపడుతుందని సంబరపడుతున్నారు, కానీ లోపల ఆవిడ రాజభోగాలనిపిస్తుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రికి పిజ్జా. లూసీ మేడం డబ్బులు తీసుకుని శిక్ష కూడా తగ్గించేసింది. ఏంటి, జైల్లో బిర్యానీనా? ఆంటీ, నేను కూడా ఏదో ఒక దొంగతనం చేసి జైలుకి వెళ్తాను. నాకు బయట కూడా బిర్యానీ దొరకట్లేదు. లోపల చాలా బాగున్నట్లుంది. ఒరే బన్ను, బుద్ధుందా? వాళ్ళు తప్పు చేస్తున్నారా? మనం కష్టపడి సాక్ష్యాలిస్తే వాళ్ళు లంచంతో తప్పించుకుంటున్నారా? దీన్ని ఇక్కడితో వదిలేయకూడదు. మనం వెంటనే ఎస్పీ మహీగ్రత గారి దగ్గరికి వెళ్దాం. అవునవును, నా బిర్యానీ ఆ చిచ్చు ఆంటీ లాగేస్తుంటే నేను తట్టుకోలేను, పదండి. ముగ్గురు కలిసి జిల్లా ఎస్పీ అయిన మహీగ్రత ఆఫీసర్ దగ్గరికి వెళ్లారు. మహీగ్రత చాలా కఠినమైన ఆఫీసర్. ఏంటి తుని, ఏమైంది? ఆ చిచ్చుకాకి అరెస్ట్ అయింది కదా? అరెస్ట్ అయింది మేడం, కానీ జైల్లో లేదు, 5 స్టార్ హోటల్లో ఉంది. మీ ఇన్స్పెక్టర్ లూసీ పావురం డబ్బులు తీసుకుని ఆవిడకు అన్ని మర్యాదలు చేస్తుంది, బిర్యానీలు తినిపిస్తుంది. మహీగ్రత కోపంతో కళ్ళు ఎర్రగా చేసి, ఏంటి, పోలీస్ స్టేషన్లో బిర్యానీలా? నా డిపార్ట్మెంట్లో ఇంత అవినీత? ఇప్పుడు రాత్రి 8 గంటలవుతుంది, వాళ్ళకి పిజ్జా టైం అనుకుంటా. పదండి, నేను సివిల్ డ్రెస్ లో వస్తాను, మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. ఎస్పీ మహీగ్రత సాధారణ బట్టలు వేసుకుని తుని, బన్ను, కుహులతో కలిసి పోలీస్ స్టేషన్ కి బయలుదేరింది. పోలీస్ స్టేషన్ లోపల లాకప్ తలుపులు తెరిచున్నాయి. చిచ్చుకాకి, లూసీ పావురం ఇద్దరు లాకప్ బయట కుర్చీలో కూర్చొని పెద్ద పిజ్జా బాక్స్ ఓపెన్ చేసి తింటున్నారు. లూసీ, పిజ్జా సూపర్ ఉంది. ఈ 10 రోజులు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. రేపు ఉదయం నాకు బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా కావాలి. తప్పకుండా చిచ్చు, నీ డబ్బులు నా జేబులో పడుతున్నంత కాలం నీకు రోజుకో వెరైటీ పెడతాను, తిను తిను. సరిగ్గా అప్పుడే వెనక నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. పిజ్జా చాలా టేస్టీగా ఉన్నట్టుంది కదా లూసీ, నాకు ఒక ముక్కిస్తావా? ఆ గొంతు వినగానే లూసీ పావురం ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. సివిల్ డ్రెస్ లో ఉన్న ఎస్పీ మహీగ్రద్దను చూసి ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. లూసీ పావురం వణుకుతూ సెల్యూట్ చేస్తూ, ఎస్పీ మేడం, మీరా ఇక్కడ? అవును లూసీ, ఇక్కడ పిజ్జా పార్టీ జరుగుతుందంటే వచ్చాను. ఇక చిచ్చు వైపు తిరిగి, ఏమే చిచ్చు, జైలుకొచ్చింది శిక్ష అనుభవించడానికా లేక బరువు పెరగడానికా? అది మేడం, నేను ఇక్కడ ఫుడ్ బాగలేదని బయట నుండి తెప్పించాను. లూసీ పాపం మంచిది. మంచిది కాదు బామ్మగారు, మంచినీళ్ళు కూడా లంచం అడిగే రకం. చూడండి, చిచ్చు ఆంటీ కోసం లాకప్ లో ఏసీ కూడా పెట్టించింది. మహీగ్రత కోపంతో రగిలిపోతూ, లూసీ, పోలీస్ యూనిఫామ్ వేసుకుని దొంగలతో కుమ్మక్కవుతున్నావా? డబ్బులు కాసిపడి నీ డ్యూటీ మర్చిపోతావా? యు ఆర్ సస్పెండెడ్. కుహు, వెంటనే ఈ లూసీ మెడలో ఉన్న బెల్ట్ తీసేయి, దీన్ని కూడా లాకప్ లో వెయ్యి. లూసీ పావురం ఏడుస్తూ, క్షమించండి మేడం, తప్పు చేశాను, డబ్బాసకపోయి బుద్ధి కట్టుతుంది, నా ఉద్యోగం తీసేయకండి. ఇలాంటి తప్పులకు క్షమాపణ లేదు. ఇక చిచ్చుకాకి,
నీకు ఈ లోకల్ జైలు సరిపోవట్లేదు కదూ. నిన్ను ఇప్పుడే సిటీలో ఉన్న సెంట్రల్ జైలుకి పంపిస్తున్నారు. అక్కడ ఏసీ ఉండదు, చాప కూడా ఉండదు. రోజుకి 2 పూట్ల రాగి జావ మాత్రమే ఇస్తారు. అక్కడ వడ్డించడానికి లూసీ కూడా ఉండదు. నీ డబ్బుల పవర్ అక్కడ చూపించు. చిచ్చుకాకి భయంతో వణికిపోతూ, అమ్మో, సెంట్రల్ జైలా, రాగి జావా నా వల్ల కాదు మేడం. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను నా డబ్బులన్నీ పేదవాళ్ళకే ఇచ్చేస్తాను. నా అప్పులన్నీ మాఫీ చేస్తాను. నన్ను సెంట్రల్ జైలుకి పంపకండి. చిచ్చు, నువ్విక్కడ ఎన్ని నాటకాలాడినా నీకు శిక్ష తప్పదు. పేదవాళ్ళ ఉసురు తగిలింది నీకు. అవునంటీ, మీరక్కడ జైల్లో రాగి జావ తాగుతుంటే మేం మీ పక్కనే కూర్చొని బిర్యానీ తింటూ మీకు కంపెనీ ఇస్తాంలే. ఎస్పీ మహీగ్రద్ద ఆర్డర్తో పెద్ద పోలీస్ వ్యాన్ వచ్చింది. అందులో లూసీ పౌడం, చిచ్చుకాకి ఇద్దరిని ఎక్కించారు. వెళ్ళండి చిచ్చు గారు, అక్కడ పిజ్జా కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోండి. కానీ జైలర్ వచ్చి తంతాడు. చిచ్చుకాకి, లూసీ పౌరం జైలు బండిలో ఏడుస్తూ వెళ్లిపోయారు. కుహు, నువ్వు నిజాయితీగా పనిచేశావు. అందుకే ఈ రోజు నుండి నిన్ను ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అమ్మయ్య, అంతా బాగానే అయిపోయింది. ఆ టేబుల్ మీద మిగిలిపోయిన సగం పిజ్జా ఉంది కదా, అది నేను తినేయొచ్చా బామ్మగారు? ఎందుకంటే జైలు ఫుడ్ కదా, టేస్ట్ ఎలా ఉందో చూడాలి. చోటు చిలుక బన్ను చెవి పట్టుకుని, ఒరి, నీకు జైలు ఫుడ్ మీద అంత ఆశ ఉంటే నిన్ను కూడా ఆ బండిలోనే పంపించేదాన్నిరా, పద ఇంటికి. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. పోలీస్ స్టేషన్లో నిజాయితీ గెలిచింది. సముద్రం మధ్యలో దీవి. గ్రామంలో చిచ్చుకాకి ఎప్పుడూ షార్ట్ కట్లో ధనవంతరాలైపోవాలని ఆశ. ఒకరోజు సిటీలో చెత్త కుప్పలో ఏదో వెతుకుతూ ఉండగా ఆవిడికొక పాత చిరిగిపోయిన కాగితం దొరుకుతుంది. దానిమీద ఏవో గీతలు, ఇంటూ మార్కులుంటాయి. దాన్ని చూడగానే చిచ్చుకాకి ఇది నిధి మ్యాప్ అని బలంగా నమ్మకం కుదిరింది. ఆ నిధి సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవిలో ఉందని ఆవిడ అంచనా వేసింది. సాయంత్రం 4 గంటలు. చిచ్చుకాకి ఇంటి వెనుక రహస్య సమావేశం. బన్ను, బుజ్జి ఆసక్తిగా కూర్చున్నారు. చిచ్చుకాకి ఒక ముడతలు పడ్డ కాగితాన్ని టేబుల్ మీద పరిచింది. చిచ్చుకాకి గొంతు తక్కించి సీరియస్గా, ఇషా, ఎవరు వినకూడదు. ఏ రోజు మన జాతకాలు మారిపోయే రోజు నా చేతికి ఒక జాక్పాట తగిలింది. జాక్పాట అంటే బిర్యానీ ప్యాకెట్ దొరికిందా అంటే? చిచ్చే, ఎప్పుడు తిండికోలేనా? ఇది అంతకంటే విలువైనది. ఇదిగో చూడండి, ఇది నిధి మ్యాప్. పురాతన కాలంలో సముద్ర దొంగలు దాచిన బంగారు తాలూకు మ్యాప్ ఇది. బుజ్జి పిచ్చుక కాగితాన్ని పరిశీలిస్తూ, చిచ్చు ఆంటీ, ఇది మ్యాప్లా లేదు, ఎవరో సమోసా తిని పడేసిన పేపర్లా ఉంది. ఇక్కడ నూనె మరకలు కూడా ఉన్నాయి. అది నూనె మరక కాదులే బుజ్జి, అది రహస్య సంకేతం. కాలక్రమేణా అలా మారింది. ఇక్కడ చూడు, ఒక పెద్ద ఏంటో మార్కుంది. అంటే అది సముద్రం మధ్యలో ఉన్న దీవి. సముద్రం మధ్యలోనా? అమ్మో, అక్కడ షార్క్ చేపలుంటాయి కదా, అవి నన్ను చూస్తే స్నాక్ అనుకుంటాయి. నేను రాను. ఒరే పిచ్చోడా, అక్కడ బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయిరా. అవి దొరికితే నువ్వు జీవితాంతం కూర్చొని పిజ్జాలు, బర్గర్లు తినొచ్చు. స్విగ్గీ కంపెనీనే కొనుక్కోవచ్చు తెలుసా? బన్ను చిలుక కళ్ళు మెరిపిస్తూ, స్విగ్గీ కంపెనీనా? నిజమ్మా? అయితే నేను రెడీ. ఎప్పుడు వెళ్దాం? నాకెందుకో ఇది సేఫ్ అనిపించట్లేదు. సముద్రం అంటే ఆటలా? మనకు ఈదడం రాదు. భయపడకలే బుజ్జి, మనం ఎగిరి వెళ్దాం. అలసిపోతే ఒక పడవ అద్దెకు తీసుకుందాం. రేపు ఉదయమే ప్రయాణం. ఇంట్లో ఎవరికి చెప్పకండి, చెప్తే వాట అడుగుతారు. ఇక మరుసటి రోజు ఉదయం ముగ్గురు సముద్ర తీరానికి చేరారు. సముద్రం హోరుమని శబ్దం చేస్తుంది. చిచ్చుకాకి ఒక పాత చెక్క దుంపల తెప్పని సిద్ధం చేసింది. అంటే ఏదైనా మన టైటానిక్? ఇది చూస్తేనే మునిగిపోయేలా ఉంది. దీని మీద మనం సముద్రం దాటాలా? ఇది స్పెషల్ రాఫ్ట్ రా, నేను డిజైన్ చేశాను. మనం దీని మీద కూర్చొని మన రెక్కల్ని తెడ్డుగా వారి ముందుకెళ్దాం. ఈ ఎగరడం కంటే ఇదే ఈజీ. ఆంటీ, నాకు లైఫ్ జాకెట్ కావాలి. నీ దగ్గర ఉన్నదే లైఫ్ జాకెట్. పదండి, ఎక్కండి. ముగ్గురు తెప్ప మీద ఎక్కారు. సముద్రంలోకి ప్రయాణం మొదలైంది. అలలు తెప్పను పైకి కిందకి విసిరేస్తున్నాయి. బన్ను చిలుక భయంతో, అమ్మా, నాకు అంతలవుతున్నాయి. ఈ అలలేంటి రోలర్ కోస్టర్లా ఉన్నాయి? ఆంటీ, ఆపేయండి, నేను దిగిపోతా. ఇప్పుడు దిగితే నేరుగా సొరచేప కడుపులోకే. ధైర్యంగా ఉండు. అదిగిదిగో దూరాన ఏదో కనిపిస్తుంది, అదే మన దీవి. ఆంటీ, అది దీవి కాదు, ఒక పెద్ద రాయి. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఆకలేస్తుంది ఆంటీ, మనం లంచ్ తెచ్చుకున్నామా? నీది వేటలో ఉన్న వాడికి ఆకలి ఉండకూడదురా.
అక్కడ దీవిలో కొబ్బరి బొండాలుంటాయి, అవి తాగుదువు గాని. ఎట్టకేలకు మధ్యాహ్నానికి ఒక చిన్న నిర్జీవ దీవిని చేరుకున్నారు. అక్కడ కేవలం ఇసుక, కొన్ని కొబ్బరి చెట్లు, పొదలు మాత్రమే ఉన్నాయి. మనుషులెవరూ లేరు. చిచ్చుకాకి తెప్పదిగి మ్యాప్ చూస్తూ, ఎస్, మనం చేరుకున్నాం. ఇదే బంగారు దీవి. నా అంచనా కరెక్ట్. బన్ను చిలుక దిగగానే చుట్టూ చూస్తూ, ఏంటంటే ఇదే, ఇక్కడ ఒక్క ఇడ్లీ బండి కూడా లేదు, కనీసం టీ కొట్టు, పోనీ పానీపూరి బండి ఏమీ లేవా? ఇదేం దీవి? ఇది నిర్మానుష్య దీవిరా పన్నుక. ఇక్కడ మనం తప్ప ఎవరూ ఉండరు. మరి ఆకలేస్తే మట్టి తినాలా, ఇసుక తినాలా? షే, ఆపరాని గోల. మనం ఇక్కడికి తినడానికి రాలేదు, సంపాదించడానికని వచ్చాం. చూడండి, ఇక్కడ 2 తాటి చెట్లున్నాయి. వాటి మధ్యలో 10 అడుగులు నడిచి తవ్వాలి. అప్పుడు పెట్టె దొరుకుతుంది. ఇక్కడ అన్ని తాటి చెట్లేనా ఆంటీ? ఏ 2 చెట్లు? చిచ్చుకాకి కన్ఫ్యూజ్ అవుతూ, అదే అక్కడున్న 2 చెట్లను చూపిస్తూ, అవే, ఖచ్చితంగా అవే. అవరిచ్చిందిగా. సారీ బనుక, నువ్వు వెళ్ళి ఆ చెట్ల మధ్యలో తవ్వడం స్టార్ట్ చెయ్యి. నేనా? నా గోళ్ళు చిన్నవా ఆంటీ? మీరే తవ్వండి. నువ్వు తవ్వితే నీకు ఎక్స్ట్రా వాటా ఇస్తా. ఒక డైమండ్ నెక్లెస్ నీదే. డైమండ్ నెక్లెస్ నాకెందుకు? పోనీ ఒక పిచ్చా హార్ట్ కొనిస్తారా? సరేలే, కొనిస్తా, తవ్వరా. బన్ను చిలుక ఇష్టంగానే ఒక పెద్ద ఆల్చిప్ప తీసుకుని ఇసుకలో తవ్వడం మొదలుపెట్టాడు. చిచ్చుకాకి ఒక రాయి మీద కూర్చొని పర్యవేక్షిస్తుంది. 1, 2. అబ్బా, ఇసుకలో ఏవో పీతలున్నాయి. అవి నన్ను కరుస్తున్నాయి. ఆంటీ, ఇక్కడ ఏమీ లేనట్టుంది. ఇంకా లోతుగా తవ్వరా. నీదంటే పైనుండదో, పాతాళంలో ఉంటుంది. చిచ్చు ఆంటీ, నాకొక డౌట్. ఈ మ్యాప్ లో ఇంటి మార్కు సముద్రం వైపు ఉంది కదా, మనం చెట్ల మధ్యలో ఎందుకు తవ్వుతున్నాం? చిచ్చుకాకి మ్యాప్ ని అటు ఇటు తిప్పి చూసి, ఓహో, అవునా, నేను మ్యాప్ ని రివర్స్ లో పట్టుకున్నాను. సారీ బన్ను. అక్కడ నుండిలే, ఆ సముద్రం ఒడ్డున ఉన్న రాయి దగ్గర తవ్వు. బన్ను చిలుక కోపంతో అరుస్తూ, అంటే మీరు నన్ను చంపుతారా? ఇప్పుడే 5 అడుగులు తవ్వాను, అదంతా వేస్టా? నా వల్ల కాదు, నాకు ఆయాసం వస్తుంది, నాకు గ్లూకోజ్ కావాలి. ఒరే, అక్కడ తవ్వితేనే బంగారం వస్తుంది. ప్లీజ్ రా, బంగారు కొంటవి కదా. సరేలే, ఇదే లాస్ట్ ఛాన్స్. అక్కడ కూడా లేకపోతే మిమ్మల్ని కొత్తలో పూర్తి చేస్తాను. బన్ను వెళ్లి సముద్రం ఒడ్డున ఉన్న రాయి దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు. ఎండ మండిపోతుంది. చిచ్చుకాకి మాత్రం కొబ్బరి చెట్టు నీడలో సేద తీరుతోంది. 1 గంట తర్వాత బన్ను ఆల్చిప్పకి ఏదో గట్టి వస్తువు తగిలింది. టక్మని శబ్దం వచ్చింది. ఆంటీ, ఆంటోయ్, ఏదో తగిలింది, సౌండ్ వచ్చింది, గట్టిగా ఉంది. చిచ్చుకాకి ఎగిరి గంతేసి, దొరికింది, నా బంగారం దొరికింది. వచ్చే రా, త్వరగా తవ్వండి. ముగ్గురు కలిసి ఇసుకను పక్కకు నెట్టారు. అక్కడ ఒక పాత తుప్పు పట్టిన ఇనుప పెట్టి కనిపించింది. అది చూడ్డానికి నిజంగానే పాతకాలపు నిధి పెట్టెలా ఉంది. వావ్, చిచ్చు ఆంటీ, నిజంగానే పెట్టుంది. మీరు గ్రేట్. చెప్పాను కదా, నా ఇన్స్టెంట్ ఎప్పుడు తప్పు కాదు. ఇప్పుడు మన కోటేశ్వరం. బన్ను, ఇక పిజ్జా హట్ కాదు, పిజ్జా ఫ్యాక్టరీనే కొనిస్తా. ఓపెన్ చెయ్యన్నా అంటే లోపలేముందో చూడాలి. బహుశా బంగారు బిస్కెట్లుంటాయేమో. మనసులో బిస్కెట్లంటే తినొచ్చు కదా అని అనుకుంటాడు. ఆగట్రా, దీనికి తాళం ఉంది, దాన్ని పగలగొట్టాలి. చిచ్చుకాకి ఒక పెద్ద రాయిని తీసుకుని పెట్టె తాళం మీద ఢామ్ ఢామ్ అని బాదింది. తుప్పు పట్టిన తాళం విరిగిపోయింది. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. చిచ్చుకాకి వణుకుతున్న చేతులతో పెట్టె మూతను మెల్లగా తెరిచింది. జై లక్ష్మీదేవి, కరుణించు తల్లి. మూత తెరుచుకుంది. లోపల బంగారు నాణేలు లేవు, వజ్రాలు లేవు, ఆభరణాలు కూడా లేవు. మరి ఏమున్నాయి? పెట్టె నిండా రంగురంగుల మెరుస్తున్న చాక్లెట్ ర్యాంపర్లు, ఖాళీ చిప్స్ ప్యాకెట్లు మరియు కొన్ని పాత ప్లాస్టిక్ బాటిళ్లు ఉన్నాయి. అందరూ షాక్. పిన్ డ్రాప్ సైలెన్స్. బన్ను చిలుక ఒక ఖాళీలెస్ ప్యాకెట్ ని తీసి అందులో ఏమైనా మిగిలుందేమోనని చూస్తూ, అంటే ఇదేంటి, నిదంటే చెత్త, ఇందులో ఒక్క చెప్పు కూడా లేదు, అంతా గాలి. చిచ్చుకాకి కళ్ళమట నీళ్లు తిరుగుతూ ఉండగా, ఇదేంట్రా, బంగారం ఎక్కడా, వజ్రాలెక్కడా? నా కళలన్నీ కరిగిపోయాయా? ఈ చెత్త కోసం మన సముద్రం దాటొచ్చామా? బుచ్చిపిచ్చిగా ఒక పాత పేపర్ ముక్కను తీసి చదువుతూ, ఆంటీ, ఇక్కడ ఏదో రాసుంది. డియర్ టూరిస్ట్స్, ప్లీజ్ డోంట్ త్రో క్యారేజ్ ఆన్ ది ఐలాండ్. కీప్ ఇట్ ఇన్ దిస్ బాక్స్. గోవా బీచ్ క్లీనింగ్ టీమ్. అంటే ఇది నిధి పెట్టి కాదు, డస్ట్ బిన్ అన్నమాట.
ఎవరో టూరిస్టులు చెత్త వేయడానికి దీన్ని పాతి పెట్టారు. ఆంటీ, మనం డస్ట్బిన్ ని వెతుక్కుంటూ వచ్చాం. వారి దేవుడా, ఆ మ్యాప్ కూడా ఎవరో క్లీనింగ్ వాళ్ళు పడేసిన పేపరే అయి ఉంటుంది. నేను దాన్ని నిధి మ్యాప్ అనుకొని మోసపోయాను. నా బతుకు చెత్త పొట్టలా అయ్యింది. బన్ను చిలుక కోపంతో ఊగిపోతూ, అంటే మీరు నన్ను మోసం చేశారు. పిజ్జా ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పి ప్లాస్టిక్ కవర్లు చూపించారు. నాకిప్పుడు విపరీతమైన ఆకలేస్తుంది. ఇక్కడ తినడానికి కొబ్బరికాయలు తప్ప ఏమీ లేవు. అవి కోయడం నాకు రాదు. ఇప్పుడు నన్ను ఇంటికి ఎలా తీసుకెళ్తారు? సారీ నా పనిగా, నా అత్యాశ ముంచింది. పదండి, వెనక్కి వెళ్దాం. నేను తప్ప నడపను పో. నా చేతుల్లో శక్తి లేదు. మీరే నడపాలి. నన్ను భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాలి. సరేరా బాబు, ఏడవకు. ఇంటికి వెళ్ళాక నీకు బిర్యానీ కొనిస్తా. అందరూ నిరాశగా ఆకలితో తెప్ప ఎక్కి తిరుగు ప్రయాణమయ్యారు. చిచ్చుకాకి బుజ్జి పిచ్చుక కష్టపడి తెప్పను నడుపుతుంటే బన్నుగాడు మాత్రం మధ్యలో పడుకొని ఆకాశంలో మేఘాలను చూస్తూ, అదిగో, అది ఇడ్లీలా ఉంది, ఇది దోశలా ఉంది అని కలవరిస్తున్నాడు. సాయంత్రానికి వారు గ్రామానికి చేరుకున్నారు. బన్నుగాడిని చూడగానే చోటు చిలుక పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒరే బన్నుగా, ఎక్కడికెళ్ళావురా? పొద్దుటి నుండి కనిపించట్లేదు. బన్ను చిలుక నీరసంగా, అమ్మా, నేను చెత్త యాత్రకెళ్ళాను. చిచ్చు ఆంటీ నన్ను ఫోల్ని చేసింది. నాకు అర్జెంటుగా అన్నం పెట్టు. చిచ్చుకాకి తలదించుకుని, నేను వెళ్తాను చోట. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యను. ఆంటీ, నీకు దొరక్కపోయినా ఈ రోజు మనం ఒక విషయం నేర్చుకున్నాం. కష్టపడకుండా వచ్చేది ఏది నిలబడదు. అది నీదైనా సరే. అలాగే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడైకోద్దని కూడా తెలిసింది. నిజమే బుజ్జి, నాకు బాగా బుద్ధొచ్చింది. ఈ కథలోని నీతి ఏంటంటే, అత్యాశ దుఃఖానికి చేటు. కష్టపడకుండా షార్ట్ కట్ లో సంపాదించాలనుకుంటే చివరికి చిచ్చుకాకిల చెత్త బుట్టలే దొరికాయి.